నాయకులు నాదెళ్ల మనోహర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు భాష్యం రామకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ కుమార్ గారు, చైర్మన్ ఏడీసీఎల్ లక్ష్మీ పార్సారథి గారు, కమిషనర్ సిఆర్డీఏ విజయరామరాజు గారు, కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీకాంత్ వర్మ గారు, ఇప్పుడే వాళ్ళ అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పినటువంటి రైతు సోదరులు గాదే లక్ష్మారెడ్డి గారు, ఇంకొక పక్క తెలమేకుల నాగేశ్వరరావు గారు ఒక స్ఫూర్తిని, ఒక త్యాగాన్ని నేను రెండూ వాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడుండే రైతాంగం ఆ రోజు మొత్తం అయోమయం ఏమవుతుందో తెలియదు. నారాయణ గారు మీ దగ్గరికి వచ్చారు. ఎక్కడ రాజధాని కట్టాలనో కూడా అనుమానం. ఆనాడు ప్రభుత్వం పోతూ పోతూ ఒక సెంట్రల్ ప్లేస్ విజయవాడ గుంటూరు అని ఉంటే సమస్య ఉండేది కాదు. అది చెప్పకుండా ఒక కమిటీ వేశారు. హైదరాబాద్ రాజధాని 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తున్నామని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆయన దేశం అంతా తిరిగి అక్కడట్టు చెప్పారు, ఇక్కడట్టు చెప్పారని చెప్పి మెజారిటీ అంతా కూడా ఈ ప్రాంతమే చెప్పారని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రోజు అసెంబ్లీలో చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు నేను ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం చెన్నై రాజధానిగా, ఆ రోజు మెడ్రాస్ రాజధానిగా మనమందరం అక్కడికి పోయేవాళ్ళం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఎక్కడికి పోవాలంటే నేరుగా విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి చెన్నైకి పోయి ఒక నటుడుగా మహానాయకుడిగా తయారైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో అందరూ కూడా బాధపడితే, కానీ పొట్టి శ్రీరాములు గారి త్యాగం, అక్కడ అవమానాలు చూసిన తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాజధాని ఉండాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి, త్యాగాన్ని చేసి రాజధానిని మనకు ఆలోచించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అయ్యింది.